డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గూగుల్ డేటా సెంటర్ దేన్నైతే సాక్షి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అది ఒక పెద్ద గోడౌన్ అండి. అంతకు మించి ఏం ఉండదు. అక్కడ కొన్ని సర్వర్లు ఉంటాయి, అక్కడ 200 300 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పుకున్న ఆ గూగుల్ డేటా సెంటర్ని తెచ్చింది నేనే అని జగన్మోహన్ రెడ్డి నిన్న ఆర్భాటంగా ప్రకటించుకున్నాడు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాల మీద మాట్లాడాడు. అందులో వన్ ఆఫ్ ది విషయంగా ఇదిగో ఈ గూగుల్ డేటా సెంటర్ని తెచ్చింది నేనే అని. ఎందుకంటే గతంలో ఇది అదానీ ద్వారా నేనే తీసుకొచ్చాను, అది ఇప్పుడు ఇలాగా టర్న్ ఆఫ్ అయిందన్న చెప్పొచ్చే. కొంచెం నాలుక మడతేసి మరీ చెప్పి ఆయన బొక్కబోర్లా పడ్డాడు. నిజంగా ఈ గూగుల్ డేటా సెంటరు అంటే ఇప్పుడు అదానీ ఎయిర్టెల్తో కలిసి ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చింది అవుతుందా? ఒకవేళ అదానీతోటి కలిసి ఉన్నప్పటికీ గాను ఇది జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా విత్ ప్రూఫ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో కొంచెం వైరల్ అవ్వాలి అని అంటే కిందనున్న హైప్ బటన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆ గూగుల్ అంటే ఆ గోడౌన్ తెచ్చింది నేనే అని చెప్పుకున్నాడు. ఆ గోడౌన్గా మరి వైసీపీ నాయకులు కానీ సాక్షి పత్రిక కానీ లేకపోతే సాక్షి డిబేట్లు కానీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఈశ్వర్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఒక పొడుగు తెల్లగడ్డం వేసుకున్న వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చుకొని వీళ్ళంతా మేధావులు అనే పేరుతోటి కొంతమంది మేధావుల్ని వాళ్ళకి మేతేసి మరీ తీసుకొచ్చి ఆ డిబేట్లో కూర్చోబెట్టి ఏదో ఒక పెద్ద గోడౌను అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అమర్నాథ్ అయితే ఇక ఆయన గతంలో ఐటీ మినిస్టర్ చేసిన దాన్ని గుర్తు తెచ్చుకొని మరి అందులో అసలు ఏం ఉండదండి. ఏంటి వాళ్ళు చెబుతున్నట్టు 185,000 ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు వాళ్ళు. ఆడొచ్చేది కేవలం 200 300 ఉద్యోగాలే. దాని చుట్టూతా కాపలా గాయటానికి వాచ్మెన్ ఉద్యోగాలు, లోపల సర్వర్లని తీసి మళ్ళీ పెట్టడానికి స్క్రూలు నట్లు బోల్ట్లు బిగించడానికి ఉన్న ఈ ఆ వర్కర్లు ఎలక్ట్రీషియన్స్ ఉద్యోగాలు తప్ప వేరే ఏమి రావు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక రోజా లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి దీనికంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చేపల మార్కెట్టే చాలా బెటరు. ఇంతేకాదు కేవలం వైసీపీ సోషల్ మీడియాలో సైతం చాలామంది ఈరోజు మేధావులుగా జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్న చాలామంది ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఇలాగనే మాట్లాడారు. దీనికంటే జగన్ తెచ్చిన చేపల మార్కెట్ నయం, రొయ్యల మార్టు నయం అని మాట్లాడిన తుచ్చమైన వెధవలు మొత్తం ఈరోజున ఏం చేస్తారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసుకొచ్చింది నేనే అని చెప్పుకుంటుంటే సరే, గతంలో ఏం జరిగింది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదానీతోటి అంటే గ్రీన్ ఎనర్జీసు 1750 కోట్ల రూపాయల లంచం వాటి జోలికి మనం ఏం వెళ్ళొద్దు. కానీ దానికంటే ముందుగా కొంత ఈ అదానీతోటి వీళ్ళకున్న కొంచెం రిలేషన్స్ వీటి మూలంగా కానీ వీటన్నిటితోటి ఆయన ఇక్కడ డేటా సెంటర్ను ఒక దాన్ని ఏర్పాటు చేయడానికి ఫౌండేషన్ స్టోనో లేకపోతే కొబ్బరికాయ కొట్టడమో ఇట్లాంటి కార్యక్రమం ఒకటి చేపట్టాడు. అది కేవలం ఒక 3,000 కోట్ల రూపాయలతోటి ఒక డేటా సెంటరు అనేది. అసలు ఆ డేటా సెంటరే ఎందుకు వచ్చింది అని ఒకసారి మనం దానికంటే ముందు జరిగిన తంతు ఒకసారి చూసుకుంటే 2014-19 మధ్యలో టీడీపీ అంటే కూటమి అధికారంలో ఉన్న సమయంలో అదానీ ఇలాంటిదే ఒకటి మళ్ళీ అప్పుడు కూడా ఒక ఫౌండేషన్ స్టోన్ కొబ్బరికాయ కొట్టడం లాంటివి జరిగాయి. ఆ రోజున 70,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడితోటి అదానీ గ్రూపు ఇక్కడ వైజాగ్లో ఒక డేటా సెంటర్ పెట్టబోతోంది అని ఆర్భాటంగా అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. అదానీ గ్రూప్ కూడా ప్రకటించింది. ఆ రోజున అదానీ వాళ్ళకి ఈ భూములు కట్టబెట్టేయటానికి అని జగన్మోహన్ రెడ్డి వీరోత్సవంగా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ రోజులో పాదయాత్ర చేస్తున్నప్పుడు నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసేవాడు కదా. అప్పుడు ఈ అదానీ వాళ్ళకి అందరికీ ఉత్తిపుణ్యానికి భూములు కట్టబెట్టేస్తున్నారు, మేము వస్తే తాట తీస్తాం అని ఆ రోజున వార్నింగ్లు ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక డేటా సెంటర్ కార్యక్రమం ఒకటి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే డేటా సెంటర్కి ఒక కార్యక్రమం జరిగింది. అంటే ముందుగా ఎవరు తెచ్చారు అంటే
2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముందుగా తెచ్చినట్టు అవుతుందా? 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ముందు తెచ్చినట్టు అవుతుందా? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు తెచ్చినప్పుడు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇక్కడ పెట్టడానికి అదాని డేటా సెంటరు ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయబడుతుందనే దాన్ని కానీ, ఆ తరువాత ఇక్కడ అదే వైజాగ్లోనే ఇంకా అతరత్ర పెట్టుబడులు పెట్టాయి. లులు గ్రూపు ఈ రోజు మాట్లాడుకుంటున్న ఈ లులు మాల్ది, ఆ లులు గ్రూపు ఒకసారి 2014-19 మధ్యలోనే వాళ్ళు ఒకసారి పెట్టుబడి పెట్టడానికి రావటం కానీ, దీనికంటే దీంతో పాటుగా యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కొంత పెట్టుబడిని వైజాగ్లో పెట్టడానికి వచ్చినప్పుడు మిథున్ రెడ్డి పార్లమెంటు సాక్షిగా చెప్పాడు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక ఫేక్ కంపెనీ, పేపర్ కంపెనీ అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరికేం తెలియదు అనమాట. అందుకని మిథున్ రెడ్డి ఆ రోజున అనే ఒక ఫేక్ కంపెనీ ఒకదాన్ని చంద్రబాబు నాయుడు ఇంపోజ్ చేస్తున్నాడు, ఇదంతా వాళ్ళ ఇది కుట్రలు అని ఆ రోజున మాట్లాడే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పెట్టుబడులు, లులు గ్రూప్ పెట్టుబడులు, ఈ అదానీ పెట్టుబడులు మొత్తం సర్వం సంకనాకిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఆ తర్వాత అదానీతోటి వీళ్ళకు కుదిరిన ఒప్పందాలు అయి ఉండొచ్చు. వాళ్ళే ఉంది ఇండస్ట్రియలిస్టులు కాబట్టి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఒక రాజకీయంగా ఆ ప్రభుత్వం యొక్క అవసరాలు వాళ్ళకి కావాల్సినవి తీర్చడానికి వాళ్ళ సహాయ సహకారాలు కూడా కావాలి కాబట్టి తక్కువ రేటుకి భూమి ఇవ్వటమా, తక్కువ రేటుకి కరెంట్ ఇవ్వటమా, నీళ్లు ఇవ్వటమా, ఇలాంటివన్నీ కావాలి. ఈ రోజున గూగుల్ ఇలాంటి ఒక డేటా సెంటర్ని తీసుకొస్తుంది అని అంటే ఇందులో మరి అదానీ ఎందుకు కలిశాడు, లేకపోతే ఎయిర్టెల్ ఎందుకు కలిసింది అనే దానికి కూడా ఒక కరెక్ట్ దానికి కావాల్సిన సమాచారం కూడా వస్తుంది. యాక్చువల్గా అదానియే డేటా సెంటర్ పెట్టాల్సింది, అది ఇప్పుడు పెద్ద పెట్టుబడితోటి గూగులే ప్రతిష్టాత్మకమైన సంస్థ. గూగుల్ని కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాగా ఫేక్ అని అంటే ప్రజలు మొహాను ఉమ్మేస్తారని, అందులో ఏముండదండి అని చెప్పే ప్రయత్నం ఈరోజు. లేకపోతే దాన్ని గూగుల్ని కూడా ఒక ఫేక్ సంస్థను చేసేసేవాళ్ళు. అందులో రెన్యూబుల్ ఎనర్జీ కోసం అదానీని, కేబులింగ్ కోసం ఎయిర్టెల్ని, ఇట్లాగా ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. అసలు ఆ రోజున అదానీ పెట్టదలుచుకున్నప్పుడు పెడదాం అనుకునే డేటా సెంటరు ఎలాగనే ఉందా, ఈ స్థాయిలో ఉందా, ఇంత పెద్ద సంస్థగా ఉందా, దాన్ని దేనికి వాడతారు, దాంట్లో కేబులింగ్ సిస్టమ్ ఏమిటి? ఇప్పుడు వైజాగ్ కూడా అండర్ సీ కేబులింగ్ తోటి చాలా దేశాలతో కనెక్టివిటీ వస్తుంది. అట్లాగనే దానికి కావాల్సిన కరెంట్ని రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా అక్కడికి వాళ్ళే తయారు చేసుకుంటారు. దానికి వాళ్ళకి మనం నీళ్లు కేటాయించాలి. జిఎస్టీలో వాళ్ళు అడిగిన పర్సంటేజ్ని మరి ట్యాక్స్ డిడక్షన్ చేసుకుంటానికి అవకాశం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఒప్పించుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఒప్పించుకొచ్చింది. ఇక గూగుల్ డేటా సెంటరు అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఆ గోడౌన్ ఏదైతే ఉందో అది నాదే అనే ఫేక్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తెరదించుకుంటే మంచిది. ఇదే ఈరోజు కుండబద్దలు.